మాతో మీరుండండి, మీ మాటలు మాకు అనుగ్రహింపచ్చి మా మధ్య మీరుండండి ప్రభా. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి ప్రభా, మేము నాయన దిద్దుబాటు చేసుకోవడానికి, మా హృదయాలు సరిచేసుకోవడానికి మాకు సహాయం చేయమని, దాన్ని బట్టి మమ్మల్ని బట్టి నీ కార్యములు ఆపవద్దు నాయన. మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ మాటలు మాకు ఇచ్చి మహిమా ఘనత మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఎవరితో? ఆయనతో. ఆయన అంటే దేవుడు. మనం ఎంత సమయము దేవునితో సహవాసం చేస్తున్నాం? మనం ఎంత సమయము దేవునితో ఉంటున్నాం? సరే, మనం ఎంత సమయము దేవునితో సహవాసం. మనుషులతో స్నేహం చేయాలంటే చేస్తాం. చాలామందికి స్నేహితులు ఉంటారు కదా. స్నేహితులు లేరు నాకు అనుకున్న వాళ్ళు ఎవరున్నారా? స్నేహితులు లేరు. కానీ దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. మనం మానవులు, ఆయన చేత సృజింపబడిన వారు. దేవుడు ఆత్మస్వరూపుడు, మనం శరీర రక్తమాంసాలు కలిగినటువంటి వారు. దేవునికి మనకి మనం పోల్చుకోగలిగితే దేవుడు అంతం లేని సంవత్సరాలు నిత్య జీవములో ఉన్నవాడు. మనము గాలిలో ఆవిరి వంటి వారము, నీటిలో గొడగ వంటి వారము అని వాక్యం ఉంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం అని కూడా రాయబడి ఉంది. కనుక అంత గొప్ప దేవుడు ఇంత మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? గడ్డి వంటి వాడు అని రాయబడి. వారి ఐశ్వర్యమంతయు కూడా గడ్డి పువ్వు వంటిది, అది రాలిపోతుంది, వాడిపోతుంది అని రాయబడి. ఇలాంటి మానవుడిని దేవుడు ఎందుకు ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని, నువ్వు నాకు స్నేహితుడు కావాలి అని అంటే నీతో నేను స్నేహం చేయను అంటాడా? ఏమండి? అన్ని ధనవంతుడు పేదవాడిని స్నేహాన్ని చేసుకుని నేను నీతో స్నేహం చేస్తాను అని అంటే, నీతో సహవాసం చేస్తాను అని అంటే పేదవాడు. ఎందుకని? పేదవాడు అన్ని ధనవంతుల దగ్గర అన్నీ ఉంటాయి కనుక, ఏ లోటు ఉండదు కనుక స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. మరి భక్తి కలిగినటువంటి భక్తిపరుడు భక్తిహీనుడైనటువంటి వారిని నీతో నేను స్నేహం చేయాలి అని అన్నాడు అనుకోండి, ఏమంటాడు? నాకు సమయం కుదరదు అంటాడు. నాకు సమయం కుదరదు. ఎందుకని? భక్తికి భక్తిహీనతకు పొత్తు కుదరదు. ధనానికి పేదరికానికి లోకంలో పొత్తు కుదురుతుంది. కానీ దేవునికి మానవునికి ఎందుకు పొత్తు కుదరట్లేదు? మానవుడు పొత్తు కుదుర్చుకోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు. ఉందా?
ఏమండి? ప్రతి కుటుంబాన్ని మీరు చూసుకున్నట్లయితే ఏదో ఒక లోటు ఉంది. ఎక్కడైనా లోటు కనబడతానే ఉంది. ఉదయం మధ్యాహ్న సమయం అనుకుంటా మా తమ్ముడు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాడు నా భార్యతోటి. వదిన, మన్నంటే మా నాన్నకి ఇష్టం ఉండదు అని అంటున్నాడు. ఎందుకని? ఆయన చేసే పనులకన్నీ అర్థం చెప్తానని, ఆయన చేసే పనులకి అన్నిటికీ అర్థం చెప్తున్నాడు. అందుకని వీడు నాకు ఇష్టం లేదు. ఎప్పుడు సమాధాన పడ్డాడంటే చనిపోయేటప్పుడు సమాధాన పడ్డాడండి. ఎప్పుడు సమాధాన పడ్డాడు? ఇక చనిపోతాడు, ఇక 2-3 రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు అప్పుడు సమాధాన పడ్డాడు. కనుక సమాధానము అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. సమాధానానికి కర్త దేవుడు.